జమున గారు, మీరు పాడిన పాట సాక్షి ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపిస్తారా? పెళ్ళివారమండి మేము పెళ్ళివారమండి, మా పాటలు వినేదెవరండి పెళ్ళివారమండి. ఆ రోజుల్లో హీరోయిన్ని పియానో వాయిస్తూ అంత అందంగా చిత్రీకరించిన పాట పగలే వెన్నెల. అప్పటి వరకు సుశీల గారు జమున గారికి పాడితే బాగా సూట్ అవుతుంది అనేవారు, కానీ జానకి గారు ఈ పాట అద్భుతంగా సూట్ అయింది మీకు. అక్కడ ఒక సంఘటన చెప్పాలి. బీరెడ్డి గారు అడిగారు, అంతకుముందు భాగ్యరేఖ చేసేయండి సార్, మరి చిన్న క్యారెక్టరు అది అవతలేమా అక్కయ్య హీరోయిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అది ఇది చాలా చిన్న వేషం కదా, ఎలా చేయమంటారు అంటే ఆయన ఒక మాట అన్నారు, చిన్న వేషం అని బాధపడవద్దు, ఈ వేషం ప్రేక్షకుల హృదయాల్లో హీరోయిన్ని మర్చిపోయే లెవెల్లో ఉంటుంది, అట్లా క్రియేట్ చేసాం, మీరు వెయ్యండి అన్నారు. నిజంగానే మరి అంత చిన్న వేషం, ఎంత చిలిపితనం, ఆ అందము, ఆ రెండు జళ్ళు వేసుకోవడం, ఆ కుక్కను పట్టుకురావడం, ఆ చందమామ కథ చెప్పడం, ఇవన్నీ ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎంత గొప్పగా క్రియేట్ చేయడం, తీర్చిదిద్దడం. జమునకి ఇట్లా చేస్తే ఈవిడ ఇట్లా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది, ఈ వేషం ప్రేక్షక హృదయాల్లో నిలబడిపోతుంది. ఉండేది ఒకటే పాట, నా భూతం నా భవిష్యత్తు. అలాగే నాకు ఇంకొకటి ఆంధ్ర మహావిష్ణు, ఏమీ అందం అసలు, ఆ గెటప్పులు చూసారా, అజంతా శిల్పంలాగా ఆ గెటప్పులు. అందులో కూడా జానకి గారు కుశలమా హై పిచ్చిలు పాడతారు. మనసుని బాగా పిండేసే పాట, మనసా కవ్వించకే నన్నిలా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.